తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో బెట్టింగ్ చేస్తుండగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 లక్షలకు పైగా నగదు, 8 చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాపవరంలో కొంతమంది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు కోరుకొండ సర్కిల్ సిబ్బంది పోలీసులు అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 4 వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు గోసంశెట్టి వీరప్రసాద్ అలియాస్ వీరబాబు, కాపవరంకి చెందినవాడు. అలానే జూజుల బాలచక్రం అలియాస్ బాల, ఇతను కూడా కాపవరం. నల్లాల లక్ష్మీ నరసయ్య అలియాస్ బుజ్జి, ఇతను అచ్యుతాపురం గ్రామం, గోకవరం మండలం. 4వ వ్యక్తి పేరు కొడతాల నానాజీ అలియాస్ నిక్కర్ నానాజీ, ఇతను గుమ్మలదొడ్డి గ్రామం, గోకవరం మండలం. వీళ్ళ 4 కూడా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఒక ఐడి తీసుకుంటారు, అడ్మిన్ ఐడి. ఈ అడ్మిన్ ఐడీస్ తీసుకొని ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఆ ఐడీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఐడీస్ ద్వారా మనీ డిపాజిట్ చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనమాట. ఈరోజు జరుగుతున్న ఆస్ట్రియా బెల్జియం లీగ్ మ్యాచ్కి సంబంధించింది కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది.